ఉండే సమస్య ఏమిటంటే గురుగారు ఆర్థికంగా వాళ్లకు వెసులుబాటు అనేది ఉండదు. ఓకే వెసులుబాటు ఆర్థికంగా లేనప్పుడు ఏం జరుగుతుంది అంటే, డబ్బులు లేనప్పుడు ఏం జరుగుతాయంటే పథకాలు ఇంప్లిమెంటేషన్‌లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో, పథకాల పరంగా ఇంప్లిమెంటేషన్‌లో ప్రతి ముఖ్యమంత్రికి కూడా ఈ సంవత్సరం అనుకూలంగా లేదు. పథకాల అమలు అనేటువంటిది ఈ సంవత్సరం దేశంలో ఖచ్చితంగా దేశం మొత్తంలో అన్ని రాష్ట్రాల్లో సమస్యాత్మకంగా మారుతుంది కాబట్టి అది ఒకటి సమస్యగా ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. గురుగారు ఆంధ్రప్రదేశ్కి తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఉంటుంది ఈ సంవత్సరం అభివృద్ధి కానీ? సేమ్ నేను అదే చెప్పిన కదా, ఇప్పుడు సపరేట్ ఏం లేదు. నేను అనేది ముఖ్యమంత్రులకు ఎప్పుడైతే ఆర్థిక పరమైన వెసులుబాటు ఉండదో సో వాళ్ళకు పథకాల విషయంలో సమస్యలు వస్తాయి. ఓకే సో అదొకటి, అది వ్యక్తిగతంగా చేసేది కాదు. ఎవరు ఆ సీట్లో కూర్చున్నా ముఖ్యమంత్రిగా ఎవరున్నా ఈ సంవత్సరం రవి అధిపతి కాబట్టి ఖచ్చితంగా డబ్బు లోటు అనేది ఈ సంవత్సరం కనిపిస్తుంది కాబట్టి డబ్బు లోటు ఉన్నప్పుడు పథకాల యొక్క అమలు అనేటువంటిది కష్టతరంగా ఉంటుంది. అది ఒక్క మన తెలుగు రాష్ట్రాలు అంటారు, భారతదేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రం తీసుకున్నా భారతదేశ వ్యాప్తంగా దేశానికి కూడా సేమ్ ప్రాబ్లం ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్లో ఈ సంవత్సరం సమస్యలు డబ్బు పరంగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. గురుగారు ముఖ్యంగా సినీ రంగానికి సంబంధించి సినీ రంగంలో ఏ విధంగా ఉంటుందంటారు? సినీ రంగానికి సంబంధించి ఇప్పుడు నేను చెప్పినటువంటి మేషరాశి, సింహరాశి, తులారాశి, ధనుస్సు రాశి, మీనరాశి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది రాజకీయ రంగం అవ్వచ్చు, సినిమా రంగం అవ్వచ్చు, సెలబ్రిటీ రంగం అవ్వచ్చు, ఏ రంగంలో ఉన్న సెలబ్రిటీలు అయినా సరే వారికి పెను సంచలనాలు అనేటువంటివి ఈ సంవత్సరం గోచరిస్తూ ఉన్నాయి. మరియు న్యాయపరమైన చిక్కులు, వాహన ప్రమాదాలు, కుటుంబంలో ఆర్థిక నష్టము, కుటుంబంలో సంచలనాలు జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ సంవత్సరం కూడా ఒక పాన్ ఇండియా మూవీ రాబోతుంది అగ్ర తెలుగు హీరోకి సంబంధించి. ఈ సంవత్సరం అంటే రాజమౌళి గారిది అలాగే మహేష్ బాబు గారి బాగానే ఉంటుంది. రాజమౌళి గారిది, మహేష్ బాబుది బాగానే ఉంది. ఇంకా టైం పడుతుంది, మేబీ ఇంకా 2-3 ఏళ్ళు పడుతుంది. అది ఇప్పుడు ఏం కంప్లీట్ కాదు. ఓకే, అది వచ్చే నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ లోపు లేదు, 28 వస్తుంది. అది గురుగారు 26 ఎట్లా వస్తుంది సినిమా? ఆయన కనీసం 3 ఏళ్ళు తీసుకుంటాడు సినిమా గురుగారు. సో ఇప్పుడంతలో రాదు, అది ఇప్పుడంతలో ఏం రాదు. సో ఓకే, బాగానే ఉంది. సో నేను చెప్పేది సెలబ్రిటీలకు సంచలనాలు ఉంటాయి ఈ సంవత్సరం వరకు. ఆ సినిమా రావడానికి ఇంకో సంవత్సరం పడుతుంది కాబట్టి ఈ సంవత్సరం వరకు అయితే బాగానే ఉంది. ముఖ్యంగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని మీరు బాగా ఆరాధిస్తారు. స్వామివారికి సంబంధించి కొన్ని హిస్టారికల్ అంటే వేణుస్వామి గారితో తెలుసుకుందామని ఈరోజు అనుకోవడం జరిగింది గురుగారు. ముఖ్యంగా తిరుమలలో స్వామివారి వెనకాల ఒక నది ఘోష, సముద్ర ఘోష వినబడుతుంది. ఆయనకు నిజమైన వెంట్రుకలు ఉంటాయి. ఆయన వెనకాల పడేసిన పువ్వులని కూడా ఒక ఊరిలోని నదిలోకి వెళ్తుంటాయని చెప్పి చెప్తూ ఉంటారు చరిత్రలో. మీరేం చెప్పారు? చరిత్రలో చెప్తున్నారు అంటే తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకోవాలి అంటే 100% గర్భాలయంలో మొదటి గడప దాటి లోపలికి వెళ్ళేటువంటి రైట్స్ ప్రత్యేకించి ఆగమ శాస్త్రంలో కొంతమందికే ఉంటాయి గురుగారు. సో మనము వాళ్ళు చెప్పిన దానిని విని దాన్ని ఫాలో అవ్వడమే తప్ప వ్యక్తిగతంగా మనం లోపలికి వెళ్ళి చూసేటువంటి పరిస్థితులు మనకు ఉండవు. రైట్, కొన్ని మనం చూసేది ఏంటంటే ఉదాహరణ ఒక నల్ల పిల్లి ఎప్పుడు గుళ్ళో తిరుగుతూ ఉంటుంది. అవును. సో అలాంటివి మాత్రమే మనకు తెలుసు తప్ప ఎక్స్ట్రీమ్గా మనకు ఇంత లోపల ఇవి జరుగుతాయి అని చెప్పి మనకు తెలిసిన సాంప్రదాయంలో ఒకటి పునుగు పిల్లి తైలాన్ని తీసి స్వామివారికి సువాసనగా గంధంగా వాడుతారు. అలాగే ఒక నల్ల పిల్లి స్వామివారి గర్భాలయంలో తిరుగుతూ ఉంటుంది. సో ఇలాంటివి తప్ప లోపల సముద్రం ఉందా లేకుంటే నది ఉందా, ఈ ఘోష ఉందా, వాటిని మనం అంచనా వేయాలి అంటే, వాటి గురించి తెలుసుకోవాలి అంటే ప్రత్యక్షంగా దేవాలయంలో పనిచేసేటువంటి 2-3 ప్రధానమైనటువంటి పూజారులకు తప్ప ఇతరులకు దాని గురించి తెలియదు. కాకపోతే యంత్ర మహిమ లేదా ఇతర మహిమ, కలియుగ దైవం, ప్రోటోకాల్ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి వారిని కొలవడం వల్ల ఖచ్చితంగా డబ్బు అనేటువంటిది, లగ్జరీస్ అనేటువంటివి ప్రతి మనిషికి చేరుతాయి. కానీ మనస్ఫూర్తిగా స్వామిని కొలవాలి. ఎవరైతే మనస్ఫూర్తిగా నమ్ముతారో, మెడికేషన్ కూడా అంతే. మనం ఒక మందు వాడినప్పుడు నమ్మకం వల్లే మందు మనకు పనిచేస్తుంది. అట్లనే ఒక జాతకాన్ని నమ్మినప్పుడు నిజంగానే మనం ఒక రెమెడీ చేసుకుంటే మనస్ఫూర్తిగా పనిచేస్తుంది. అట్లనే స్వామివారిని మనస్ఫూర్తిగా నమ్మినట్టయితే ఆయన మనకు ఒక మంచి లగ్జరీ లైఫ్ని ఇస్తాడు, ఒక మంచి ధనవంతమైన జీవితాన్ని మనకు ప్రసాదిస్తాడు. గురుగారు ముఖ్యంగా ప్రోటోకాల్ దేవుడు అన్నారు. ప్రోటోకాల్ దేవుడు అంటే గురుగారు? ప్రోటోకాల్ దేవుడు అంటే ఖచ్చితంగా జరిగి తీరాల్సినటువంటి పనిని ప్రోటోకాల్ అంటారు. ఉదాహరణ, ఒక ఊరికి ఒక కాన్స్టిట్యున్సీకి ఒక ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ లోకల్ ఎమ్మెల్యేను స్టేజ్ మీద కూర్చోబెడతారు. అవును. అంటే ఆ లోకల్ ఎమ్మెల్యే ప్రధానమంత్రికి దగ్గరగా కూర్చోవాలి. అంటే ఆ ఊరికి మనం వెళ్ళాం కాబట్టి ప్రోటోకాల్ అనేటువంటిది ముఖ్యం. ఉదాహరణ, ఒక గ్రామంలో ఒక సభ జరిగినప్పుడు
ఆ ఊరి సర్పంచ్ను కంపల్సరీ స్టేజ్ మీద కూర్చోబెడతారు. దాన్ని ప్రోటోకాల్ అంటారు. ప్రోటోకాల్ అంటే ఖచ్చితంగా జరిగి తీరవలసినటువంటి విషయాన్ని ప్రోటోకాల్ అంటారు. అంటే కలియుగానికి అధిపతి ఎవరు? కలియుగానికి వెంకటేశ్వర స్వామి వారు అధిపతి. వెంకటేశ్వర స్వామి వారి దగ్గర ఏముంటుంది? డబ్బు ఉంటుంది. వెంకటేశ్వర స్వామి వారి దగ్గర ఎవరున్నారు? లక్ష్మీ అమ్మవారు ఉంది. లక్ష్మి దగ్గర ఏముంటుంది? ధనం ఉంటుంది, లగ్జరీస్ ఉంటాయి. మరి అలాంటి వెంకటేశ్వర స్వామి వారు మనం బ్రతకడానికి ఏం కావాలి? డబ్బు కావాలి. కలియుగాన్ని కమాండ్ చేసేది ఎవరు? మనిషి. మనిషి అంటే మనీ అండ్ షీ, డబ్బు అండ్ అమ్మాయి. ఈ రెండు కలియుగాన్ని కమాండ్ చేస్తాయి. ఈ రెండు ఎవరి అండర్లో ఉంటాయి? వెంకటేశ్వర స్వామి అండర్లో ఉంటాయి. సో మనం నువ్వు బాగా ఆలోచిస్తే శివుడు గాని రాముడు గాని సంవత్సరం మొత్తంలో వాళ్ళని ఒకటే రోజు పూజిస్తాం. శివరాత్రి నాడు శివుడిని పూజిస్తాము, శ్రీరామనవమి రోజు రాముడిని ప్రతి సోమవారం. కానీ అది వేరు, నేను ప్రత్యేకించి. కానీ ఎక్కువగా జనాలు ఉండేటువంటి దేవాలయము వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఎంత చిన్న గ్రామంలో కూడా వెంకటేశ్వర స్వామి గుడి కడితే విపరీతమైన జనాలు ఉంటారు ఆ దేవాలయంలో. ఎందుకంటే ఎక్కడైతే వెంకటేశ్వర స్వామిని పూజిస్తామో అక్కడ డబ్బు అనేటువంటిది విపరీతంగా ఉంటుంది. సో డబ్బు కావాలి అంటే వెంకటేశ్వర స్వామి వారిని పూజించాలి. అందుకనే కలియుగంలో ప్రోటోకాల్ దైవము. ఇష్టదైవం మీకు ఎవరన్నా ఉండొచ్చు, కులదైవం ఎవరైనా ఉండొచ్చు, గ్రామ దైవం ఎవరైనా ఉండొచ్చు. కానీ ప్రోటోకాల్ దైవం అంటే ఖచ్చితంగా మీరు ఏ దేవుణ్ణైనా నమ్మండి, ఏం సమస్యలు లేవు. కానీ ఖచ్చితంగా నమ్మి తీరాల్సింది, మొక్కి తీరాల్సింది, కొలిసి తీరాల్సింది ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారిని. డబ్బు కావాలంటే ఆయనను కొలిసి తీరాలి. కాబట్టి దానికి మనం ప్రోటోకాల్ దేవుడు అని అంటున్నాం. గురువుగారు, ప్రతి ఒక్కరు అంటే ఎన్ని రోజులకు ఒకసారి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి తిరుమలకు వెళ్ళి? ఖచ్చితంగా అది ఎవరి విషయాన్ని బట్టి వాళ్ళు ఉంటాయి. ఇప్పుడు మనం తిరుపతికి వెళ్ళాలి అంటే డబ్బుతో కూర్చుకున్న పని. ఇవాళ రేపు దర్శనాలు చాలా కష్టము. సో వాస్తవంగా తిరుమల దేవాలయంలో బీదవారికి ఉండేటువంటి దర్శనము వెసులుబాటు చాలా ఎక్కువ. మనం ఫ్రీ లైన్లో వెళ్ళినా ఖచ్చితంగా దర్శనాలు అయిపోతాయి, కాలినడకన వెళ్ళినా దర్శనాలు అయిపోతాయి. సో వాళ్ళ స్తోమతను బట్టి వాళ్ళు సంవత్సరానికి ఒకసారో, 2 ఏళ్లకు ఒకసారో, కనీసం 5 సంవత్సరాలకు ఒకసారో వెళ్ళాలి. లేదు దగ్గరలో ఉన్న ఏ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం అయినా సరే, ఉదాహరణ హైదరాబాద్లో ఉంటే మనకు హైదరాబాద్లో 2 టీటీడీ టెంపుల్స్ ఉన్నాయి. జూబ్లీహిల్స్లో ఒకటి, హిమాయత్ నగర్లో ఒకటి. హ్యాపీగా దర్శనం చేసుకోవచ్చు. ఢిల్లీలో ఉండేవారు ఢిల్లీలో, చెన్నైలో ఉండేవారు చెన్నైలో. సో వాళ్ళు ప్రతి రాష్ట్రంలో ఇంచుమించు టీటీడీ టెంపుల్ ఒకటి ఉంది. సో కాబట్టి అక్కడికైనా వెళ్ళి కనీసం దర్శనం చేసుకుంటే, సో ఆ విగ్రహాల ఎత్తు చాలా ఎక్కువగా ఉంటుంది. మామూలు టెంపుల్స్లో ఉండే వెంకటేశ్వర స్వామి విగ్రహాలు సుమారు 5 అడుగులు ఉంటే, తిరుమల తిరుపతి దేవాలయాలు కట్టినటువంటి దేవాలయాల్లో ఉండే విగ్రహాల ఎత్తు 6 అడుగుల పైన ఉంటాయి, 6 ఫీట్ పైన ఉంటాయి. సో అందుకని అది మనకు చూసిన విగ్రహం మన కళ్ళకు ఆనుతుంది, మనకు ఒక తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని చూసినట్టు ఫీలింగ్ కలుగుతుంది. కాబట్టి ఏ దేవాలయం అయినా సరే దగ్గరలో ఉండే వెంకటేశ్వర స్వామి దేవాలయంకి వెళ్తే ఆ ప్లెజర్, ఆ ప్రెజెంట్, ఆ ఆనందం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. గురువు, ముఖ్యంగా తిరుమలలో L1, L2 రకరకాల బ్రేక్ దర్శనాలు, రకరకాల దర్శనాలు ఉంటాయి. ఏ దర్శనం చేసుకున్నా ఒకే విధమైనటువంటి ఫలితం ఉంటుంది? ఏది చేసుకున్నా రెండే ఆప్షన్స్. తిరుమలలో ఉండేది ఏంటి అంటే, ఒకటి ఫస్ట్ గడప, 2 5వ గడప. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.